స్వామి తిరునక్షత్ర మహోత్సవం షష్ఠపూర్తి కార్యక్రమం హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో జరుగుతుంది. దాదాపు 50,000 మందికి పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. భక్తులు నేరుగా స్టేడియానికి చేరుకునే విధంగా ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. శిలా త్రిదండి చిన్నజీయర్ స్వామి షష్ఠపూర్తి మహోత్సవాన్ని ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభంగా అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికే స్టేడియం స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు స్టేడియం చేరుకుంటామని పూర్తిగా మరో కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడే వేదిక పూర్తిగా సిద్ధమైంది. 6 గంటలకు చిన్నజీయర్ స్వామితో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా గవర్నర్ నరసింహన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న 6 జియర్ స్వాములు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా ఈ షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని నేరుగా తిలకించడానికి వేలాదిగా ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. ఈ రోజు ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు ఇవ్వబోతున్నాయి, ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు స్వామివారి ఎలాంటి ప్రవచనాలు సందేశం ఇవ్వబోతున్నారు మనతో మాట్లాడడానికి రామానుజ జయస్వామి గారు, జీవనారాయణ స్వామి గారు చెప్పండి సార్. ప్రధానంగా ఈ రోజు కార్యక్రమం ఏ విధంగా అవుతున్నాయి, ఏ కార్యక్రమం ముఖ్యంగా ఉంటాయి? శ్రీ చిన్నజీయ స్వామి వారు లోకల్లో అవతరించి 60 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో గత 36 సంవత్సరాలుగా వారు సన్యాసాసనం స్వీకరించి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా స్ఫూర్తిని కలిగించి రాబోయేటువంటి 2017 రామానుజ సహస్రాబ్ది కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా జరుపుకోవాలి అని వారు సంకల్పించారు. సమాజానికి ఒక సమతా స్ఫూర్తిని కలిగించాలి అని స్వామివారు అందరికీ ప్రేరణ కలిగించేట్టుగా వారి యొక్క జీవనం మరింత అందంగా సాగాలి అని, అది అందరికీ మార్గదర్శకం కావాలి అని ఈ షష్ఠి స్ఫూర్తి కార్యక్రమాన్ని ఈనాడు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష భక్త జనాభాలకి, అట్లాగే అధికారులకి, అనధికారులకి, రాష్ట్ర పరిపాలకులందరికీ కూడా స్వాగతాన్ని తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. ఇలాంటి కార్యక్రమంలో భక్తులు చాలా మంది పాల్గొన్నారు. ఇలాంటి మంచి ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి తెలుసుకుంటే దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. సహజంగా ఆచరించడం వల్ల ఆచరణ చేసిన వ్యక్తుల్లో కొంత మార్పు ఏర్పడుతుంది, కొంత సంస్కారం ఏర్పడుతుంది. వారి ద్వారా సమాజంలో మరికొంత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్లోనూ ప్రాంతాల్లోనూ కూడా కొంత సంస్కారం అనేది పెరుగుతుంది, మంచి పెరుగుతుంది. దానివల్ల అందరిలోనూ కూడా ఒక మంచి సద్భావన ఏర్పడుతుంది, సమత్వం ఏర్పడుతుంది. నేను గొప్ప, నేను తక్కువ అనేటువంటి భేదభావాలు లేకుండా అందరు కలిసి సమాజంలో ఒకే రకమైనటువంటి మార్గంలో, భగవంతుడి మెచ్చిన మార్గంలో నడవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా అవి దోహదపడతాయి అని మా అభిప్రాయం. అంటే ఈ వేదిక ద్వారా జియర్ స్వామి గారు ఎలాంటి ప్రసంగం ఇవ్వబోతున్నారు, ఎలాంటి ప్రవచనం చేయబోతున్నారు భక్తులు? స్వామివారు ఇందాక చెప్పినట్టుగా సంకల్పించినటువంటి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం, అంటే 1000 సంవత్సరాలకి పూర్వం సమాజమంతా భగవంతుడికి స్థానం, దాంట్లో ఉండేటువంటి ప్రతి జీవరాశి కూడా భగవంతుడికి సంతానం అని చెప్పినటువంటి రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది, అంటే 1000వ పుట్టినరోజు పండుగని 2017 మనం జరుపుకోబోతున్నాం. సుమారు 45 ఎకరాల్లో 216 అడుగుల లోహపు మూర్తిని రామానుజుల వారిని నిర్మాణం చేయబోతున్నారు 108 దివ్య ఆలయాలతో. అది సమాజానికి, అంటే కేవలం ఈ ప్రాంతానికి కాదు, కేవలం మన దేశానికి కాదు, యావత్ ప్రపంచానికి కూడా అది ఒక మంచి సమత్వ స్ఫూర్తిని కలిగించేటువంటి, ప్రేరణ కలిగించేటువంటి కార్యక్రమం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అందరినీ ఆ సమతా భావనలోకి మనం మార్చుకోగలిగితే, ఎప్పుడో ఒకప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి. అటువంటి ఒక రామరాజ్యాన్ని తిరిగి మనం లోకంలో స్థాపించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక సమతా సందేశాన్ని, సమతా స్ఫూర్తిని కలిగించడమే ఇప్పుడు స్వామివారి ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే స్వామివారి ఈ కార్యక్రమంలో వారు కూడా ఆ సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రముఖ మనతో పాటు ఉన్నారు, చెప్పండి సార్. రంగరామానుజన్ స్వామి గారు ఉన్నారు, చెప్పండి సార్. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఒక ఆచార్యుణ్ణి తగిన విధంగా సంభావనం చేసుకోవటం, గౌరవించడం. ఎవరి ఆచార్యుడిని వారు గౌరవిస్తారు, అది సామాన్యమైన విషయమే. కానీ వీరిని విశేషించి గౌరవించడంలో అభిప్రాయం ఏమిటంటే, ఏ సమాజమైనా అభ్యున్నతిని పొందాలంటే ఆర్థిక పుష్టి కావాలి, సంస్కార పుష్టి కావాలి, విజ్ఞాన పుష్టి కావాలి. ఆర్థిక పుష్టిని కలిగించడం సన్యాసులైన వాళ్ళు చేయగలిగింది కాదు. వాళ్ళ దగ్గర ఏముండదు, దండము కాషాయం తప్ప ఏమీ ఉండదు. ఆశ్రమాలు ఉంటాయి, అవి నడవటానికి కావలసినటువంటి సాధారణమైన వ్యవస్థ ఉంటుంది. అయితే వీరు చేయగలిగింది, ఇతరులు చేయలేనిది ఏమిటంటే అతి సామాన్యులకు కూడా ఉత్తమ సంస్కారాన్ని ఇవ్వగలగడం, విజ్ఞానాన్ని ఇవ్వగలగడం.
ఇది బహుకాలంగా కొన్ని వేల సంవత్సరముల నుంచి సమాజానికిలో రావాల్సిన విధంగా రావటం లేదు. దానికి ఎన్నో రకములైన అడ్డంకులు ఉంటున్నాయి. కానీ 1000 సంవత్సరముల నాడే సమాజంలో అట్టడుగువారుగా మనం దూరంగా చేసుకున్నటువంటి వాళ్ళను కూడా దగ్గరికి చేర్చుకుని హక్కుని చేర్చుకుని వారికి కావలసిన విజ్ఞానాన్ని ఇచ్చి ఆ విజ్ఞానం ఇచ్చేటప్పుడు కూడా అరమరికలు లేకుండా వీరికి అన్నింటి అధికారం ఉన్నది, ఆలయ ప్రవేశానికి అధికారం ఉంది అని లోకానికి తట్టిన మహానుభావులు రామానుజాచార్యులు వారు వారిని ఆదర్శంగా తీసుకుని అదే ఆదర్శాన్ని అక్షరశః ఈనాడు అనువర్తింపజేస్తున్నారు. కనుక ఈ షష్ఠి పూర్తి ఉత్సవము దానిని మరికొంత బాగా లోకానికి వెల్లడింపజేయాలనే దాంట్లో ఉద్దేశం అన్నమాట. వికాస తరంగం పూర్తి ఏర్పాటు చేసింది ఎల్బీ స్టేడియం పూర్తిగా పూర్తి కార్యక్రమం విశాఖతరంగం చూసి రామరాజు గారు చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఇక్కడ నుంచి ఇచ్చే ప్రసంగాల ద్వారా భక్తులకు ఎలాంటి ముక్తి కలుగుతుందండి? ఈరోజు శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి భక్త బృందం అంతా ఒక దగ్గర చేరి ఈ జన మహోత్సవంలో సంతోషాన్ని పంచుకోవాలని ఎన్నాళ్ల నుంచో ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఈ వికాస తరంగిణి సంస్థ ద్వారా స్వామివారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అనే విషయంలో ఈరోజు ఇక్కడ అందరూ సమీకరించుకోవడానికి అవకాశం దొరికింది.